బీఎస్ఈలో లిఫ్టింగ్ అయిన కంపెనీలు మార్కెట్ విలువ మరో చరిత్రగా గరిష్ట స్థాయి 277.22 లక్షల కోట్లకు చేరింది. అందులో 6.08 లక్షల కోట్లు గత 4 సెషన్స్లోనే పెరిగింది. ఇక ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. మనం దీనిపై తమ విశ్లేషణ తెలియజేసేందుకు రామ్ ప్రకాష్ గారు బిజినెస్ అనలిస్ట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మార్కెట్స్ రిజల్ట్ పరంగా మనం చూసినట్లయితే సానుకూలంగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి మార్కెట్స్ అని చెప్పేసి తెలుస్తోంది. సో మున్ముందు కూడా ఈ విధంగానే ఉండొచ్చు అంటారా రిజల్ట్స్? ఇండికేషన్స్ అయితే అలానే ఉన్నాయండి. మనం ఏదైతే పెద్ద కంపెనీస్ ఇన్ఫోసిస్ కానివ్వండి, విప్రో కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, వాళ్ళ రిజల్ట్స్ చూసుకుంటే మాత్రం రెవెన్యూస్ పరంగా కానివ్వండి, ప్రాఫిటబిలిటీ పరంగా కానీ ఎక్సెప్ట్ కొంచెం మైనర్ బ్లిప్ విప్రో తప్పితే మాత్రం అన్ని పాజిటివ్ గానే కనపడుతున్నాయి. మీరు అన్నట్టుగా లాస్ట్ 10 days ఏదైతే లాస్ట్ 4-5 days నుండి కూడా ఎఫ్ఐఎస్ కానివ్వండి, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్స్ కానివ్వండి కంటిన్యూస్ గా బై చేస్తూనే ఉన్నారు. మనం నంబర్స్ చూసుకుంటే మాత్రం సో రెండు పాజిటివ్ ఉండే పరంగా మనం వీఆర్ సీయింగ్ పాజిటివ్ క్లోజర్స్ ఎవ్రీ డే. లాస్ట్ 4 days 5 days చూసుకున్నా కూడా మనకు ఎప్పుడు కూడా పాజిటివ్ గానే ఉంది మార్కెట్. ఇది క్వార్టర్లీ రిజల్ట్స్ సీజన్ అండి, ఎందుకంటే డిసెంబర్ అయిపోయింది, జనవరిలో చాలా కంపెనీస్ కూడా మంచి రిజల్ట్స్ తో వస్తాయని ఆశాభావంతో మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. పేటిఎం ఐపీఎస్ రిజల్ట్స్ ఏ విధంగా ఉండొచ్చు సార్? రెవెన్యూ పరంగా చూసుకుంటే ఒక డిఫరెంట్ స్ట్రీమ్ ఏదైతే మన పేమెంట్స్ ద్వారా ఉంటుందో అది మాత్రం పాజిటివ్ గానే ఉన్నాయండి. కానీ ఒక మార్కెట్ సెంటిమెంట్ వాల్యుయేషన్ పరంగా చూసుకుంటే మాత్రం పేటిఎం అదే 197 ఏదైతే లిస్ట్ అయిందో అది కొంచెం ఆల్మోస్ట్ 50% పడిపోయింది స్టాక్. అది కొంచెం దట్ ఈస్ నెగటివ్ ట్రెండ్, ఎందుకంటే వాల్యుయేషన్ పరంగా ఇంతకుముందు మనం వచ్చేటప్పుడు కూడా మనం డిస్కస్ చేసాం. ఇది కొంచెం హై ప్రైస్ స్టాక్, హై ప్రైస్డ్ కంపెనీ ఉంది కాబట్టి కొంచెం అందరు కూడా చాలా మంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏవైతే ఫస్ట్ ఐపీఓ ఫండింగ్ తీసుకొని మార్జిన్ ఫండింగ్ తీసుకొని ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి కొంచెం ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే దే టేక్ ఫండింగ్ బ్యాంక్ నుండి కానివ్వండి, ఎన్బిఎఫ్సి నుండి కానివ్వండి, ఫండింగ్ తీసుకొని ఇన్వెస్ట్ చేసిన తర్వాత దే గెట్ ఎ పీరియడ్ ఆఫ్ 1 week 10 days ఆర్ 15 days లో మళ్ళీ డబ్బులు రిటర్న్ చేయాలి. నెగటివ్ లిస్టింగ్ కాబట్టి కొంచెం అందరు కూడా మార్జిన్ ప్రెషర్స్ తోటి మొత్తం అందరు కూడా చాలా మంది కూడా సెల్ చేశారు. సో దాంతో స్టాక్ మీద కూడా ప్రెషర్ ఉండింది. సో అందుకోసం ఆల్మోస్ట్ 50% స్టాక్ పడింది. ఐ థింక్ అట్ లోవర్ లెవెల్స్ మళ్ళీ బయింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో విఐని కూడా గవర్నమెంట్ టేక్అవుట్ చేసుకుంటుంది అని చెప్పేసి వస్తున్నాయి. సో ఒకవేళ గవర్నమెంట్ తీసుకుంటే గనక రిజల్ట్స్ పాజిటివ్ ఉండొచ్చా, నెగిటివ్ ఉండొచ్చా? గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయట్లేదండి. ఒకటి ఏంటంటే ఒక రీప్యాకేజింగ్ రీస్కెడ్యూలింగ్ ద్వారా ఏదైతే ఉంటుందో ఒక టెలికాం ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ ఏదైతే ఉంటుందో దాని పరంగా ఒక క్లాస్ ప్రకారం డెట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ. సో ఏదైతే విఐకి చాలా డెట్ ఉండిందో ఏజీఆర్ డ్యూస్ అంటే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూస్ తర్వాత పెండింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఒకవేళ పే చేయలేకపోతే, సకాలంలో పే చేయకపోతే, టైమ్లీ పేమెంట్ చేయలేకపోతే ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. దట్ కెన్ బి డెట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ అని. సో విఐ ఏం చేసిందంటే ఆ ఆప్షన్ ను ఎంచుకున్న తర్వాత ఆ డెట్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ కి ఈక్విటీ రూపంలో ఇచ్చేసింది. ఆల్మోస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ విల్ బి 38% స్టేక్, 35 to 38% షేర్ వస్తుంది. దాంతో ఏంటంటే అది ఒక ఇమీడియట్ చెప్పలేము, కానీ ఒకటి ఏంటంటే గవర్నమెంట్ హెస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారానే కంపెనీ రన్ అవుతుంది. బోర్డ్ సీట్ కూడా ఏదైతే ఉంటుందో అది తీసుకోవట్లేదు. సో ఒక స్టేక్ మాత్రమే పెంచుకున్న తర్వాత కంపెనీ యాజ్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా వోడాఫోన్ ఐడియా రెండు కలిపి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారానే రన్ చేయబోతుంది. ఐ థింక్ ఇట్ ఈస్ పాజిటివ్ రైట్ నౌ. అండ్ సెన్సెక్స్ విషయానికి వస్తే కనుక సెన్సెక్స్ కూడా లాభాల బాట పడుతుందని అర్థమవుతుంది. సో 61,000కి పైకి ఎగబాకుతుంది. సో దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఇది మన స్టాక్ స్పెసిఫిక్ చూసుకుంటే మాత్రం లాట్ ఆఫ్ యాక్టివిటీస్ స్పెసిఫిక్ స్టాక్స్ లో ఉందండి. ఎల్ఎన్టీ కానివ్వండి, తర్వాత ఎస్బీఐ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూటర్స్ ఇన్ ద సెన్సెక్స్. గ్లాండ్ ఫార్మా ఇటువంటి అన్ని చాలా కంపెనీస్ లాస్ట్ 1 year లో చూసుకుంటే మాత్రం ఆల్మోస్ట్ 40 to 60% రిటర్న్స్ ఇచ్చినాయి. సో ఐ థింక్ రిజల్ట్స్ కూడా నంబర్స్ కూడా ప్రాఫిటబిలిటీ రెవెన్యూ నంబర్స్ బాగా ఉంటాయి కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి స్టిల్ పాజిటివ్. కానీ ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం స్టాక్ స్పెసిఫిక్ ఒక్కొక్కసారి తీసుకుంటే బాగుంటుంది బేస్డ్ ఆన్ దేర్ రిస్క్ అపెటైట్. అండ్ ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్?
కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలండి, ఎందుకంటే సైకలాజికల్ లెవెల్ 61,000 వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి యూ విల్ హ్యావ్ షార్ట్ టర్మ్ బ్లిప్స్, బట్ లాంగ్ టర్మ్ మాత్రం బాగానే ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటేసారి కాకుండా 15%, 10% అట్లా పెంచుకుంటూ వెళ్ళి స్టాక్ స్పెసిఫిక్ చేసుకుంటే బాగుంటుంది. అదర్వైజ్ యూ హ్యావ్ గుడ్ ఫండ్స్, సమ్ ఇన్వెస్టర్స్ వుడ్ నాట్ హ్యావ్ ఎక్స్పర్టీస్ లేకుండా ఉంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కానివ్వండి, మల్టీ క్యాప్ ఫండ్స్ కానివ్వండి తీసుకుంటే బాగుంది, లార్జ్ క్యాప్ ఫండ్స్ కానీ. సో క్రూడ్ ఆయిల్ ధరలు పైకి పోతున్నాయి కాబట్టి చాలా మంది కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో రాను మొత్తం కూడా అందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో దీనిపైన ప్రభావం ఏ విధంగా ఉండొచ్చు మార్కెట్స్ పైన? ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ అందరూ ఇంట్రడ్యూస్ చేశారండి, బేసిక్ మోడల్స్ లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఇవాళ నిన్న చూసుకుంటే మెర్సిడీస్ బెంజ్ ఆల్సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలోనే అసెంబుల్ చేయబోతుంది. సో అందరూ కూడా లార్జ్ ప్లేయర్స్, పెద్ద ప్లేయర్స్ కానివ్వండి, ప్రీమియం కార్స్ కానివ్వండి, మిడ్ సైజ్ సెగ్మెంట్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ కార్స్ పరంగా దే ఆర్ మేకింగ్ దేర్. కానీ ఇంకా కొంచెం ప్రైస్ పరంగా చూసుకుంటే ఫర్ స్మాల్ ఇన్వెస్టర్స్ ఒక అప్ టు 15 lakhs 20 lakhs వరకు కూడా కొంచెం ప్రైస్ ఎక్కువని చాలా మంది కూడా ఎంచుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే దానిలో బ్యాటరీ కెపాసిటీ ఏదైతే ఉందో అప్ టు 300 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ ఛార్జ్ చేసుకోవాలి. దానిలో ఏంటంటే ఎకో సిస్టమ్ ఏదైతే ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడైతే మనకు కావాలో ఇంకా ఎకో సిస్టమ్ ఇంకా డెవలప్ కాలేదు కాబట్టి కొంచెం స్లోనే ఉంది. కానీ రాను ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని మీద ఫోకస్ చేసి ఎకో సిస్టమ్ పెంచడానికి ప్రయత్నిస్తుందో అది మంచి పరిణామమే. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ ద ఇండస్ట్రీ, గుడ్ థింగ్ ఫర్ ఎన్వైరన్మెంట్, ఇట్ ఈస్ గుడ్ థింగ్ ఫర్ ద కంట్రీ. సో బంగారం ధరలు కాస్త దిగి వచ్చేసారు, అంటే గుడ్డిలో మెల్లలాగా కొంచెం తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు మనం. సో ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అంటే చాలా మంది కూడా గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో వారికి మీరేం చెప్పనున్నారు? అవసరం బట్టి చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా, ఎందుకంటే ఒక్కొక్కసారి తగ్గింది కానీ మొత్తం దానిలోనే పెడితే బాగుండదు. ది హ్యావ్ వేరియస్ ఆప్షన్స్ గోల్డ్ లో కానీ. ఫిజికల్ గోల్డ్ ఒకటి చాలా మంది ఎంచుకుంటుంటారు, అదర్వైజ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి, దెర్ ఆర్ గోల్డ్ ఫండ్స్. ఈటీఎఫ్స్ ద్వారా కంటిన్యూస్ గా మీరు ఏదైతే ఉంటుందో యూ కెన్ బై ఇన్ స్మాల్ నంబర్ ఆఫ్ యూనిట్స్, నార్మలీ 1 తులా 10 grams అంటున్నారు, బట్ అదర్వైజ్ ఈటీఎఫ్స్ ద్వారా యూ కెన్ బై స్మాల్ యూనిట్ ఆల్సో. సో తప్పకుండా ఒక అసెట్ అలొకేషన్స్ దానిలో మనకు ఇండియన్ ఫ్యామిలీస్ లో ఏదైతే ఉంటుందో మనకు కావాల్సింది గోల్డ్ తప్పకుండా ఒక సోషల్ గ్యాదరింగ్స్ కానివ్వండి, కానీ లేకపోతే డాటర్స్ కి గిఫ్ట్ ఇవ్వడం కానివ్వండి, ఇదే మనకు చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి స్మాల్ క్వాంటిటీస్, స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూస్ గా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది గోల్డ్ లో. రైట్, థ్యాంక్ యూ సార్, ఈరోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ. పబ్లిక్ ఇష్యూకి ముందే ఎల్ఐసి ఐపీఓపై భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఐపీఓ ద్వారా ఎల్ఐసి మార్కెట్ విలువ 15 లక్షల కోట్లు ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎల్ఐసి ప్రస్తుత ఆస్తులు భవిష్యత్తు లాభాల విలువకు ఇది దాదాపు 4 రెట్లు. అదే జరిగితే భారత క్యాపిటల్ మార్కెట్లో రిలయన్స్ తర్వాత ఎల్ఐసి అతిపెద్ద మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీగా అవతరిస్తోంది. ప్రస్తుతం 17 లక్షల కోట్లతో రిలయన్స్, 14.3 లక్షల కోట్లతో టీసీఎస్ భారత స్టాక్ మార్కెట్లో అతిపెద్ద కంపెనీలుగా ఉన్నాయి. ఇక భారతీయ దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ 2022 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో మంచి నంబర్లను పోస్ట్ చేసింది. వార్షిక ప్రాతిపదికన 5,809 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతేకాకుండా రెవెన్యూ గైడెన్స్ ను కూడా పెంచేసింది. ఆపరేషనల్ రెవెన్యూలో 22.91% వృద్ధి నమోదు చేస్తూ 31,867 కోట్ల రూపాయల ఆదాయం గడించినట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ రెవెన్యూ 25,927 కోట్లు. ఇక రెవెన్యూ గైడెన్స్ ను కూడా అప్గ్రేడ్ చేస్తూ 19.5% నుంచి 20% వరకు ఉండవచ్చు అన్న అంచనాలను వెలువరించింది. ఇది అంతకు ముందు 16.5 నుంచి 17.5%గా ఉంది. 3వ త్రైమాసికంలో భారీ కాంట్రాక్టులను సాధించిన ఇన్ఫోసిస్ వాటి మొత్తం విలువను $2.53 బిలియన్ ప్రకటించింది. హైదరాబాద్ కు చెందిన లాజిస్టిక్స్ కంపెనీ గతిలో ప్రముఖ ఇన్వెస్టర్ ముకుల్ మహావీర్ ప్రసాద్ అగర్వాల్ 5.69% వాటాకు సమానమైన 70 లక్షల షేర్లను కొనుగోలు చేశారు. అక్టోబర్, డిసెంబర్ నెలల మధ్య ఈ షేర్లను కొనుగోలు చేసినట్లు గతి వెల్లడించింది. సాఫ్ట్వేర్ సేవలకు అగ్రస్థానంలో నిలుస్తున్న టీసీఎస్ ఈ ఏడాది 3వ త్రైమాసికంలో ప్రోత్సాహక ఫలితాలు సాధించింది. అంతేకాకుండా 18,000 కోట్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలును ప్రకటించింది.
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్ డిసెంబర్ మధ్య నికర లాభం 12% పైగా ఏకబాకింది. అయితే 9,769 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలంలో 8,701 కోటి ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16% వృద్ధితో 48,885 కోట్లకు చేరింది. గత Q3లో 42,015 కోట్లలో టర్నోవర్ నమోదైంది. ఇవి బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABN.